శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 14 మంగళవారం, జ్యేష్ఠ అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ జ్యేష్ఠ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది. అమావాస్య మంగళవారంతో కలిసి వస్తే దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. భౌమ అమావాస్య రోజు పాటించే ప్రత్యేకమైన విధి విధానాలు శత్రుబాధలను తొలగింపజేస్తాయి. దృష్టి దోషాల నుంచి బయటపడటానికి కూడా భౌమ అమావాస్య విశేషంగా సహకరిస్తుంది. ప్రధానంగా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా గతించినటువంటి పితృదేవతలను స్మరించుకుంటూ ఇంటి యజమాని నల్ల నువ్వులు కలిపిన నీళ్లు దక్షిణ దిక్కు వైపు తిరిగి విడిచిపెట్టాలి. అంటే పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. వీలైతే పుణ్యనది స్నానాన్ని ఆచరించాలి. పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం వీలు కాకపోతే గంగాజలం కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలాగే అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది, చాలా శక్తివంతమైంది కాబట్టి తప్పకుండా స్వయం పాకం దానం ఇవ్వాలి. అంటే పితృదేవతల పేరిట ఎవరైనా బ్రాహ్మణుడికి 2 పూటల వండుకోవటానికి అవసరమైన అన్నము, పప్పు, ఉప్పు వీటన్నిటిని విస్తరిలో ఉంచి స్వయం పాకం దానం ఇవ్వాలి. పితృదేవతల పేరిట గోసేవ చేయాలి. అంటే గోవుకు గ్రాసము తినిపించటం, తౌడు పచ్చగడ్డి ఆహారంగా తినిపించటం, ఇలాంటివి చేస్తే కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాల నుంచి బయటపడవచ్చు. అమావాస్య అంటేనే అన్నదానం చేయవలసిన రోజు కాబట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే చాలా మంచిది. పులిహోర ప్యాకెట్లు పంచిపెడితే చాలా మంచిది. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా పితృదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవాల నూనె పోసి 12 జ్యోతులు విడివిడిగా వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని అమావాస్య ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల పితృదోషాలు, పితృశాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే జ్యేష్ఠ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు అందరూ వటసావిత్రి వ్రతం పేరుతో మర్రి చెట్టును పూజిస్తారు. అయితే మహిళామణులకు జ్యేష్ఠ పౌర్ణమి రోజు మర్రి చెట్టును పూజించడం వీలు కాకపోతే దానికి ప్రత్యామ్నాయంగా జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజు మర్రి చెట్టును పూజించినా అంతే ఫలితం లభిస్తుందని స్కాంద పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. కాబట్టి ఎవరైనా ఆడవాళ్ళు జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు, మర్రి చెట్టును పూజించడం వీలు కాని వాళ్ళు జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం పెట్టడం, మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, మర్రి చెట్టు దగ్గర ఎవరైనా బ్రాహ్మణులకు కానీ ముత్తైదువులకు కానీ పండ్లు ఇవ్వటం, ఇలాంటివి చేస్తే వటసావిత్రి వ్రతం చేస్తే జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ జ్యేష్ఠ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి భౌమ అమావాస్య అయింది. భౌమ అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే లక్ష్మీ పూజ ప్రత్యేకమైన విధి విధానాలతో చేయాలి. భౌమ అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలని శాస్త్రాల్లో చెప్పారంటే మీ ఇంట్లో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి ఫోటో కానీ, కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో కానీ పూజా మందిరంలో ఉంటే ఆ ఫోటోకి చక్కగా అలంకరణ చేసుకొని పుష్పాల మాలికలు అలంకరణ చేసి ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి జిల్లేడు ఒత్తులతో లేదా తామర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. మీకు ఇంకా వీలైతే ఎరుపు రంగు ఒత్తులతో లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెడితే భౌమ అమావాస్య రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయని తంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎరుపు రంగు ఒత్తులు మీకు లభించకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి. కుంకుమలో నూనె కలిపి ఆ తడి కుంకుమను పూర్తిగా ఒత్తులకు రాస్తే ఒత్తులు ఎరుపుగా మారిపోతాయి. ఎర్ర ఒత్తులతో దీపం పెడితే భౌమ అమావాస్య రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయని అన్ని తాంత్రిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి పద్మ పుష్పాలతో గాని, గులాబీ పూలతో గాని, గంధం రాసిన మారేడు దళాలతో గాని పూజ చేయాలి. భౌమ అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే ఇంట్లో కనకవర్షం కురుస్తుందని కూడా తాంత్రిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః. ఇది చాలా శక్తివంతమైనటువంటి లక్ష్మీ మంత్రం. భౌమ అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తున్నా,
పద్మ పుష్పాలతో పూజిస్తున్నా, గంధం రాసిన మారేడు దళాలతో పూజిస్తున్నా, ఈ మంత్రం చదువుతూ లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ మంత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం భువనేశ్వరి అయి నమః అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీ పూజ చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి పాయసం గాని, తీపి పదార్థాలు గాని నైవేద్యంగా సమర్పించాలి. వాటిని పూజ పూర్తయ్యాక ప్రసాదంగా స్వీకరించాలి. మంగళవారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఇలా లక్ష్మీ పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైన గంధం ఉంది. దాన్ని అంగారు గంధం అనే పేరుతో పిలుస్తారు. పద్మ పుష్పాలు రంగరించి ఈ అంగారు గంధాన్ని తయారు చేస్తారు. పద్మ పుష్పాలు బాగా ఎండబెట్టి వాటితో చేసే గంధాన్ని అంగారు గంధం అంటారు. ఈ అంగారు గంధం లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అమావాస్యతో కూడిన మంగళవారం సందర్భంగా ఈ లక్ష్మీ పూజ చేసి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే జ్యేష్ఠ అమావాస్య మంగళవారంతో వచ్చింది కాబట్టి అప్పులు తీరిపోవటానికి, తీవ్రమైన రుణ బాధల నుంచి బయటపడటానికి అందరూ కూడా స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి త్రిభుజ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించండి. ఆ త్రిభుజ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీ గృహంలో కుజుడు అప్పులకు కారణం కాబట్టి, కుజుడికి ప్రీతిపాత్రమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయండి. ఆ త్రిభుజాకార ముగ్గు మధ్యలో కుజుడికి ప్రీతిపాత్రమైన బీజాక్షరం హృమ్ అనే బీజాక్షరం కాబట్టి ఎర్రచందనంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి ఎర్రచందనంతో త్రిభుజాకారపు ముగ్గు మధ్యలో హృమ్ అనే అక్షరం రాయండి. ఆ అక్షరం మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్ని కుజ దీపం అనే పేరుతో పిలుస్తారు. భౌమ అమావాస్య కుజుడికి ప్రియమైన రోజు. మామూలుగా మంగళవారం ఈ దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందులోనూ మంగళవారము అమావాస్య కలిసి వచ్చిన భౌమ అమావాస్య రోజు ఈ త్రిభుజ దీపం పెడితే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన ముగ్గు త్రిభుజ ముగ్గు, కుజుడికి ఇష్టమైన బీజాక్షరం హురుమ్ అనే బీజాక్షరం. వీటన్నిటితో చేసినటువంటి ఈ ప్రత్యేకమైన ముగ్గులో కుజుడికి ఇష్టమైన ఎరుపు రంగు ఒత్తులు 9 కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెడితే కుజుడికి సంబంధించినటువంటి శక్తి ప్రచోదనమవుతుంది. జాతకపరంగా కుజుడు అప్పులకు ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఇంట్లో హాల్లో వెలిగించే ఈ శక్తివంతమైనటువంటి కుజ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు జ్యేష్ఠ అమావాస్య, భౌమ అమావాస్య. ఈ సందర్భంగా లక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. అలాగే ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో రుణ బాధలన్నీ పోగొట్టుకునేటటువంటి దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ కటాక్షానికి పాత్రులై తీవ్రమైన అప్పుల బాధల నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. దాంతో పాటుగా పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.